అతిగా ఉంటే వచ్చే అనార్థాలు కామెడీకి దారి తీస్తే అంటున్నాడు మన రామ్ ప్రసాద్. మరి ఆ ప్రమాదాలు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ అవుట్ రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్. మీ అందరికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. నా పేరు సత్తి, మా ఇంటి పేరు అతి. చిన్నప్పటి నుంచి మేము అన్ని ఎక్స్ట్రా చేస్తుంటాం. మాది అతి ఫ్యామిలీ. చూసారు కదా, మనం డబ్బు నుంచి ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు చూస్తే కాదు, మనం వేసే గెటప్ ఏమి దాచుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి చూడండి, అసలు ఏమీ దాచుకోదు, చాలా ఓపెనింగ్ ఉంటది. నీకెప్పటి నుంచి ఎక్స్ట్రాలు? ఎక్స్ట్రా జబర్దస్త్ తీసిన దగ్గర నుంచి. సో మనం డబ్బు ఉంది అని ప్రూవ్ చేసుకోవడం కోసం మనకు కావాల్సిన ఎప్పుడు ఓపెనింగ్ ఉండాలి. చూసారు కదా, నేను ఎంత డబ్బు మీకు అర్థమైపోయి ఉంటది. ఇది ప్యారిస్ నుంచి, ఇది లండన్ నుంచి, ఇది ఇంగ్లాండ్ నుంచి, ఇది కాటన్ నుంచి, ఇది కోటి నుంచి. స్లోగా లోకల్ అయిపోయావు లోపలికి వచ్చేసరికి. రిచ్ పీపుల్స్ ఎప్పుడు అంతే, ఇలాంటి కాస్ట్లీ బట్టలు ఎక్కువ వేసుకుంటూ తిరుగుతుంటారు. మీకు ఆ విషయం తెలియదు. ఈరోజు పేపర్లో న్యూస్ ఎడ్ చదువుదాం. మాది కొంచెం అతి ఫ్యామిలీ కదండి, పెద్ద న్యూస్ పేపర్ వేస్తారు. నెక్స్ట్ వీక్ వచ్చే న్యూస్ కూడా మాకు ముందు వచ్చేస్తుంది. అంత పెద్ద బిగ్ షాట్స్ మేము. మరి మార్క్స్ ఎంత వస్తుంది? అది కూడా వచ్చిందా పేపర్ లో? ఎందుకో మీరు నాకన్నా బాగా అనిపిస్తున్నారు. ఓకే, ముఖ్య అంశాలు. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మి విషం తాగుతూ ఉంది. ఎంతలో యాజమాన్యం ఆపి 2 ఎపిసోడ్లు నువ్వే చేస్తావనగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది. ఈ రోజు మొత్తం న్యూస్ అయిపోయింది. ఇంకేంటున్నాయి? జబర్దస్త్ లో బెట్టింగ్లు, విన్నింగ్ టీమ్ తో రాత్రి కస్టమర్ సిట్టింగ్లు. మొత్తం న్యూస్ అయిపోయింది ఈరోజు. సో మీకు అర్థమైపోయి ఉంటది మీ ఎంత రిచ్చో, మా ఫ్యామిలీ ఏంటో. మై స్వీట్ వైఫ్ ని మీకు పరిచయం చేస్తాను. డార్లింగ్. మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా, అందుకే ఇంత పెద్ద హారం తీసుకొచ్చాడు. ఏమే చైన్ బాగుందా? చైన్ చాలా బాగుందండి. నీకోసమే పెద్ద చైన్ కావాలని చైనా వెళ్ళా. చైనా అన్నాను, వాళ్ళు చేస్తానారు, ఇచ్చేసారు మనకి. అవునా? అంటే వాళ్ళని ఏం అడిగినా కూడా చేస్తారా? నేను అడిగితే చేస్తారు, నువ్వు అడిగితే ఏమి చేయరాలి. మా నాన్నకి అప్పుడు చెప్పా, నాన్న నేను చేసుకోబోయేవాడి కాస్త ముందు వెనక చూడమని. మా నాన్న వెనక మాత్రమే చూశాడు. కనీసం ఆ గదిలోకి వచ్చేటప్పుడు నాకు కొంచెం కాస్ట్యూమ్ మార్చుకోండి రండి. అది విప్పేటప్పటికి తెల్లారిపోతుందండి. నా రెండో పిల్లం ఎక్కడ ఉంది? దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. నా ముద్దులో రెండో పిల్లం తెలుసు కదా. మా డబ్బులు ఏం దాచుకోరు, ఇలా ఓపెనింగ్ ఉంటాం, కలిసే ఉంటాం. అంతేనండి, అంతే. మీకు ఎప్పుడు పెద్ద పిల్లమే బాగా ముద్దు. దాని దగ్గర గంటలు ఉంటారు, నా దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండరు. గంటలు ఇక్కడే ఉద్ధరించడు. ఆ గంట ఉండే సమయంలో ఆ ప్యాంట్లు ఇప్పుకోవడానికి టైం సరిపోదు. ఎందుకే నా బంగారు తల్లి అతి తల్లి ఎక్కడ ఉంది? వస్తుందండి అతి తల్లి. నా బంగారు తల్లి, మనం డబ్బులను తెలియాలని చెప్పేసి ఇన్ని అతి ఎందుకు చెప్పు? ఏంటి చెప్పులేంటి, హ్యాండ్ బ్యాగ్లు ఏంటి? ఏంటి పప్పా, మనకున్నాయని తెలియాలి కదా, అందుకే అన్ని పెట్టుకొచ్చాను. ఇది చూడు, ఇది గూచి, ఇది మొచ్చినో, ఇది పేచి, ఇది లేచి, ఇది పాచి. ఓ వాచ్లేంటి? దిస్ ఇస్ హాకీ, దిస్ ఇస్ టాకీ, దిస్ ఇస్ నాకీ. నేను బస్ స్టాప్ ఏంటా ఏమన్నా చెప్పుతో కొట్టావేంటి? ముద్దు పెట్టాడు పప్పా నాకు. దట్స్ మై బేబీ. మనం అసలు అతి ఫ్యామిలీ కదా, ఒక్క ముద్దు పెట్టి వెళ్ళిపోతున్నాడు. చెప్పు తీసుకొట్టి 5-6 పెట్టించుకున్నాను. ఈ లేబర్ పప్పా మీ మమ్మీ పోయాక వాళ్ళిద్దరిని చేసుకున్నాను. లేడీస్ దొరకలేదా పప్పా నీకు? మనకి ఇన్ని బ్రాండ్స్ నేను కొనుక్కుంటాం కదా, మనకి ఇంత ఆస్తి ఎలా వచ్చింది? మా తాత పోతూ ముసలిమామని చేసుకున్నాడు. ఆ దానికి బోల్డ్ వేస్తుంది, అది పోయి కాస్తుంది మనకు వచ్చింది. షుగర్ మామీ. yes తాత చేసుకున్నాడు సరే, ఏజ్ కొచ్చి కొండలాగా మంచి బలంగా ఉన్నాను. మరి నాకు పెళ్లి చేయవా పాపా? ఆల్రెడీ ప్లాన్ చేశాను, నీకోసం ఒక మంచి సంబంధం ప్లాన్ చేశాను. నిజమా? yes అన్నా ఆపన్నా, చాలు వద్దు. ఏమైంది? నీకు అసలే ఆస్తమా? పెళ్లి కూతురు ఇదేనా? యా ఇదే అండి. దీని ముఖమేది? మొక్కవేద నేను అడుగుతున్నాడు, మొఖం లేనాడు. ఇమోషనల్ డామేజ్.
అది కాదండి పెళ్లి చూపులకు వచ్చాం, కుర్చీలు లేవా కూర్చోడానికి? ఎస్, మీకోసం కుర్చీలు రెడీ చేసాం, తెచ్చుకొని వేసుకోండి. కూర్చోండి. ఇదేంటి సార్ ఇన్ని కుర్చీలు పెట్టారు? మాది అతి ఫ్యామిలీ అండి, మాది అన్ని ఎక్స్ట్రా ఉంటాయి. మీకు వాటర్ ఏం తాగుతారా? తాగుతాను సార్. ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదేంటి సార్? ఇంకో ఫ్రిడ్జ్ తీసుకో. సార్ ఒక్క వాటర్ బాటిల్ 3 ఫ్రిడ్జ్లు ఏంటి సార్? మేము బాగా రిచ్ అయ్యా, మేము చాలా అతి, తెలుసు కదా, మాకు ఇలాగే ఉంటుంది. ఫ్రిడ్జ్లే కాదు, మాలో కూడా ఇంకొకరు ఉన్నారు. అవునా? యా, మీరు పాపతో ఏమైనా మాట్లాడాలా, పాపతో ఏమైనా అడగాలనుకుంటే మీరు అందరూ కూర్చొని పాపను అడగొచ్చు. పాప మొత్తం శారీలన్నీ ఆరేయడం తీసుకొచ్చావా? లేదు పాప, మనకున్నా అని తెలియాలి కదా, అమ్మలు ఎలాగో కట్టుకోవట్లేదు ఏదో డ్రెస్లు ఇల్లు. పప్ప ఇడు ముక్కు బాలేదు, ఇడు మూతి బాలేదు, ఆడు కళ్ళు బాలేదు. దీని ముఖమే బాగాలేదు, మా బాగాలేదు అంటదేంటి? ఇందాకే చెప్పా, నీకే మొఖం లేదు, నా మొఖం గురించి మాట్లాడుతున్నావు. సో పాపని ఏమైనా అడగాలనుకుంటే మీరు అడగొచ్చు. మీకు పాటలు ఏమైనా వచ్చా అండి? హా, అవునా, ఒక పాట పాడండి. ఆకలేస్తే అన్నం తింటా, అలసొస్తే అన్నం తింటా, మూడొస్తే అన్నం తింటా చిన్నోడా. అదేంటి సార్ అన్నింటికి అన్నమే ఉంటుంది? పాపకి అన్నం అంటే చాలా ఇష్టం అండి. మేము చిన్నప్పుడు అన్నప్రాసన చేసాం, తెలుసు కదా, చిన్నప్పుడు చేస్తాం కదా, మేము రోజు చేస్తాం. పాప పప్ప వీళ్ళే నా క్వశ్చన్ లో, నేను అడగొద్దా? అడుగుతల్లి. అడుగమ్మా, నీకేమేం కావాలి అన్ని అడుగు. నేనేదో తొందరపడి మీ నాన్న చేసుకున్నా, మీ నాన్న చేసుకో, నువ్వన్నా చూసి చేసుకోమ్మా ఒకసారి. మీకు ఓన్ హౌస్ ఉందా? ఉంది, ఎక్కడ పెట్టుకోవాలి? కడుపులో పెట్టుకోవాలి. పెట్టుకొని కూర్చో. ఓకే, ఇంకేమైనా అడుగుతారా నన్ను? డాన్స్ ఏమైనా వచ్చా? అయ్యే బాబు, పాప లిరికల్ డాన్స్ బాగా చేస్తుందండి. అవునా? ఏదో ఒకసారి చూపిస్తారా? ఒక సెకండ్. అసలే ఒంటరితనం, అటుపై నిరీక్షణం, అసలే ఒంటరితనం, అటుపై నిరీక్షణం, అరెరే పాపమని జాలిగా చూసే. అదిరిపోయింది సార్ డాన్స్. ఒక్క లిరిక్ కూడా మిస్ అవ్వదు పాప. ఒక్క నిమిషం, వెనక నుంచి చూసారు కదా, ఏం అదిరిపోయింది, ఏం చూసారు? రీసెంట్ గా ఒక సాంగ్ నేర్చుకున్నాను, ఆ సాంగ్ డాన్స్ చేయమ్మా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. దానికి అర్థం ఏంటి సార్? అర్థం అందులో ఉంది కదా, అది అర్థం అండి. సార్ నాకు అమ్మాయి భలే నచ్చింది సార్. మీకు అమ్మాయి నచ్చిందా? నాకు కూడా బాగా నచ్చింది సార్. మీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి కదా. ఎస్, మా బేబీకి నచ్చాలి. ఇప్పుడు పరిపాటిని పెళ్ళైంది, నేను అడిగితే ఏం చేస్తారు? బుజ్జగిస్తామండి. ఎలా బుజ్జగిస్తారు? నాకన్నా బుజ్జి అని. ఒక్క నిమిషం, చూసారా, ఇద్దరు దిగ్గలిగారు, ఆడు దిగలేకపోతున్నాడు, ఎక్కడ మళ్ళీ ఎక్కాల్సి వస్తుందని భయం. నువ్వు కుర్చీ ఎక్కలేకపోతే రేపు పొద్దున్న పెళ్ళెందుకు చేసుకుంటావు? సరే, ఒకవేళ బేబీ కోసం ఏదేం చేయాలంటే ఏం చేస్తారు మీరు? తన కోసం చచ్చిపోమన్నా కూడా చచ్చిపోతాను సార్. బేబీ నీ కోసం వీళ్ళు చచ్చిపోవడం కూడా అడిగినాడు. ఇలాంటి అబ్బాయిలు ఒకళ్ళు సెలెక్ట్ చేసుకో. ముందు కాఫీ స్నాక్స్ పట్టరా. ముగ్గురు నచ్చారు, కాఫీ తాగుతూ కాఫీ మాట్లాడుతూ. తాగిన తర్వాత మాడుకుందాం. మీ ముగ్గురు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాం. అదేందా? చేసుకున్న తర్వాత పాప ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసేస్తాం. ఏం చేసావే? వాళ్ళే నా కోసం చచ్చిపోతానన్నారు కదా, నిజంగా చచ్చిపోతాడు లేదా అని టెస్ట్ చేసా. లేపండి, పెళ్లి చేసుకుంటా. చచ్చిపోయారు. చూడాలి. ఏమండి చచ్చిపోయారండి? అంటే లెగరా? పోలీస్ కేసు అవుతే చెప్తాను. ఎర్రి పప్ప. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? అతిగా అనిపించిందా ఖుష్బు గారు? ఆటో రామ్ ప్రసాద్ గారు, మీ స్కిట్ అయితే డిఫరెంట్ గా ఏదైనా ఉంటుంది. మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది, దానికి కంటిన్యూషన్ డైలాగ్స్ బాగుంది, అందరూ బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు? బాగుందండి రామ్ ప్రసాద్ గారు, మీ ఐడియా బాగుంది, పంచెస్ అవి బాగున్నాయి, బాగుంది రామ్ ప్రసాద్. మరి జడ్జెస్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్? ఖుష్బు గారు? సో ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ స్కోర్స్ వచ్చి 18 పాయింట్స్.